आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। సెక్షన్ లో 10 గంటలకు జరగాల్సిన ఎగ్జామ్ ఒక 1 అవర్ లేట్ 11 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఒక సెంటర్ లోనే ఒక యాజమాన్య నిర్లక్ష్యంతో 1 అవర్ లేట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మధ్యాహ్నం సెక్షన్ 2 గంటలకు నిర్వహిస్తామని చెప్పి 2:30 గంటలకు నిర్వహించవలసినటువంటి ఎగ్జామ్ ను గంట లేట్ తోటి 3:30 అయినా కానీ ఇప్పటికీ యాజమాన్యం కానీ అందులో ఉన్న ఎగ్జామినర్స్ కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు. దయచేసి ఈ యొక్క సెక్షన్ ను వెంటనే రద్దు చేసి మాకు మరో సెక్షన్ లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క ఎగ్జామ్ పై ఎన్నో అనుమానాలను అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైం షెడ్యూల్ గా ఎగ్జామ్ నిర్వహిస్తే ఈ యొక్క సెంటర్ లోనే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లోనే గంట లేట్ గా జరుగుతుంది. సరే మార్నింగ్ గంట లేట్ అయింది అనుకున్నాం, రెండో సెక్షన్ లో కూడా 1.5 గంటలు లేట్ అయినా ఇబ్బంది పట్టించుకునే నాదుడే లేడు. స్టార్ట్ కాలేదు. ఒక మారుమూల జిల్లాల నుంచి వచ్చిన మేము తిరిగి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకో సన్నివేశం ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్న తల్లులు ఎగ్జామ్ సెంటర్ లో పిల్లలు ఎగ్జామ్ సెంటర్ ఇది నిరీక్షణ అనేది అర్థమైతలేదు. వెంటనే టీఎస్పీఎస్సీ మా యొక్క విన్నపాన్ని గ్రహించి ఈ యొక్క సెక్షన్ లో జరగవలసిన ఎగ్జామ్ ను రద్దు చేసి మరో సెక్షన్ లో నిర్వహిస్తే తగిన న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. మల్లారెడ్డి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకళ్ళు మాట్లాడండి లేడీస్ సార్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఈ రోజు మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ మార్నింగ్ 10 to 12:30 ఎగ్జామ్ ని 11:30 స్టార్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ 2:30 to 5 ఉండే ఎగ్జామ్ ని ఇప్పుడు 3 అవుతుంది, ఇప్పటికీ కండక్ట్ చేయలేదు. ఇది 3:30 అవుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ మేము 2022 లో అప్లై చేసుకున్నాం. 2024 లో ఎగ్జామ్ పెడితే ఇప్పుడు కూడా ఎగ్జామ్ కి మాకు టైమింగ్ సెట్ కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోవాలా? ఇదేందో గ్రౌండ్ లో ఆడుకునే గేమ్స్ లాగా ఉన్నాయా? ఎందుకు స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకుంటున్నారు? ఎన్ని ఎగ్జామ్స్ అని ఇట్లా రద్దు చేస్తారు? 5 minutes మేము లేట్ వస్తే మాకు సెంటర్ లకు అలో చేయరు. ఎగ్జామ్ ఏమో 1 hour 2 hours అయినా మమ్మల్ని వాళ్ళు పెట్టకపోతే మేము ఏం చేయాలి?